ఇక ఈనాడు విషయానికి వస్తే ఇన్ డీటెయిల్కి వార్తా కథనాలకు సంబంధించి చూస్తే గ్యారంటీలే ప్రాథమ్యాలు అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రజాపాలనలో 1,20,00,000 మంది దరఖాస్తులు చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభుత్వం నిజంగా వీటిని ఆన్లైన్ చేయాలనుకుంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కానీ ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఓటర్ నమోదు కార్యక్రమం చేసినప్పుడు కానీ నిజంగానే పథకాల వర్తింపు ఉందా లేదా అని పెన్షన్ స్కీములు చెక్ చేసినప్పుడు కానీ వివిధ రకాలుగా అందరికి కూడా ట్యాబ్లెట్ ఇచ్చేసి ట్యాబ్ ఫోన్ ఇచ్చేసి వాటిలో ఎంట్రీ చేయించేది. అది వెబ్సైట్ సర్వర్ కూడా చాలా పకడ్బందీగా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా పకడ్బందీగా నడిచేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇది చేయాలనుకుంటే ఏం చేయాల్సిందనంటే అధికారులు వచ్చిరు బరాబరే, అధికారులు వచ్చిరు సరే, కానీ ఆన్లైన్లో ముందు నుంచే రూపొందించి ఉంటే సుమారుగా డిసెంబర్ 28 నుంచి 6 తారీఖు వరకు మధ్యలో 2 రోజులు హాలిడేస్ అంటే సుమారుగా వారం 10 రోజుల పాటుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సో 8 రోజులుగా సాగింది ఈ ప్రక్రియలో సుమారుగా మీరే కనుక ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 2 ట్యాబ్లెట్ కానీ 3 ట్యాబ్లెట్స్ కానీ ఇష్యూ చేసి అధికారులు అక్కడే వెళ్ళినప్పటికీ ఆ నిరంతర ప్రక్రియగా ఈ వారం రోజుల పాటు గ్రామ పంచాయతీలో మీరు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటే ఈ ప్రక్రియ మళ్ళీ ఇంకోటి కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఉండకపోయేది. అదే మొదటి నుంచి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ముందస్తుగా ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు కావచ్చు, కొంతమేరకు ఆ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వీళ్ళు పథకాలు ప్రకటించాలి, పథకాలు ప్రకటించారు, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాలి, ఆ తర్వాత అప్లికేషన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, పథకాలు ప్రవేశపెట్టాలి, పథకాలు అమలు చేయాలి. వీళ్ళు రివర్స్ ఆర్డర్ ఎట్లా ఉన్నది, ఫస్ట్ పథకాలు ప్రవేశపెట్టరు కరెక్టే, తర్వాత అప్లికేషన్ తీసుకుంటున్నారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారట, ఆ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తారట, ఆ తర్వాత పథకాలు ప్రవేశపెడతారు. రివర్స్ ఆర్డర్ ఉన్నది. ఇట్లా 1, 2 అంటే మనం 1, 2, 3 అని రాస్తే వీళ్ళు 3, 2, 1 అని రాస్తున్నారు. సో కాస్త గందరగోళ పరిస్థితి ఉన్నది. మరి ఈ సిచ్యువేషన్ మరి ఎట్లా దీన్ని ఫిల్టర్ చేస్తో చూడాలి. మరోవైపు ఈరోజు ప్రజాపాలన సరస్సుల పేరిట ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వెబ్సైట్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించబోతున్నారట. ఒకవేళ నిజంగానే ప్రజాపాలన సరస్సులు కనుక అంత క్షేత్రస్థాయిలో ఆన్లైన్ చేయాలనే ఉద్దేశం కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకొని ఉంటే ఈ పథకాన్ని ట్యాబ్లెట్లు ముందుగానే ఇష్యూ చేసి, ఎందుకంటే ఇవాళ రేపటి ప్రభుత్వ ఆఫీసర్ దగ్గర అందరూ కూడా ఆ ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ఫోన్లో అయినా కూడా ఆన్ ద స్పాట్లో వాళ్ళు తీసుకునే విధంగా ఏం చేయనుండే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందరికీ ఒక ప్రత్యేకమైన లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి వాళ్ళందరూ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండేది. ఎంట్రీ చేసి వెంటనే ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కదా. ఇంకా కూడా ఆన్లైన్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంకా పేపర్ సిస్టమ్ అనేది కొంత ఇబ్బంది తలెత్తింది. కానీ ఆ ఇబ్బందుల నుంచి కూడా ప్రజలు కొంత ఉపశమనం లభించింది. వాళ్ళకి ఏమని, ఎస్ ఈ గవర్నమెంట్లో అందరూ అప్లికేషన్ చేసుకుంటున్నామని ఉపశమనం లభించింది. కానీ దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడతామనంటే 1,20,00,000 అప్లికేషన్ ఎప్పుడు ఆన్లైన్ చేస్తారు? 1,20,00,000 అప్లికేషన్లు ఎప్పుడు ఆన్లైన్ చేస్తారు? సో పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉన్నది. ఇక శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉంది. లోక్సభ ఎన్నికల త్వరలోనే ఉండడంతో వీటి అమలుపై పూర్తి దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. 6 గ్యారెంటీలోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇక వీటిపై తదుపరి కార్యాచరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటల సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సిజిజి డైరెక్టర్లు, జనరల్ జిహెచ్ఎంసీ కమిషనర్, ఆ తర్వాత తదితర ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ప్రజాపాలన తెలంగాణ.gov.in సీఎం ప్రారంభిస్తారు. సో ఏదేమైనా ఈ చర్య ముందస్తుగా చేయాల్సింది. ఈ వెబ్సైట్ ముందుగా ప్రారంభించి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే మీకు ట్యాబ్లెట్ ఇష్యూ నీకు లేదు. ఇవాళ రేపటి ప్రతి ఒక్క ఆఫీసర్ స్మార్ట్ ఫోనే కదా వాడేది. సో ఆయనకి సపరేట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి ఒక్కొక్కరికి సపరేట్ డిఫరెంట్గా వాళ్ళ లాగిన్స్ క్రియేట్ చేసి ఆ లాగిన్స్ ద్వారా ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో నేరుగా ఇంటింటికే వెళ్ళి ఏమవుతుంది, ఒక గ్రామ పంచాయతీలో చూస్తే ఎంతమంది ఉంటారు, ప్రభుత్వం ద్వారా డబ్బులు అంటే జీతాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక మల్టీపర్పస్ వర్కర్, ఇప్పుడు ఒక సెక్రటరీ, తర్వాత విఆర్ఏ, ఏఎన్ఎం,
అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఇట్లా సుమారుగా ఒక్కో గ్రామ పంచాయతీలో సుమారుగా యావరేజ్గా 20 నుంచి 30 మంది అధికారులు, ప్రభుత్వ అధికారుల నుంచి నేరుగా ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తున్న వాళ్ళు ఉంటారు. దానిలో చదువుకునే వాళ్ళ సంఖ్య కేవలం 20 వేసుకుందాం. చదువుకు అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళ సంఖ్య 20 వేసుకున్నా కూడా ఈ 20 మంది నుంచి మీరు యావరేజ్గా పంపిస్తే 20 మందిని అందరు కూడా మీరు గ్రామ పంచాయతీలకి నేరుగా వాళ్ళ ఇంటికే, మీ దగ్గర లైన్లు పిలుచుకొని గ్రామ పంచాయతీ దగ్గర కాకుండా ఇంటికే పంపించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బేషరత్తుగా ఏమంటారు దాన్ని ఇంకొంత ఏమంటారు మంచి పేరును మూట కట్టుకునేది. ఇప్పటికే కాస్త ఉన్నది, కాకపోతే అనుమానాలు ఉన్నాయి, కానీ ఇంకా చాలా గొప్ప పేరును మూట కట్టుకునేది. నేరుగా ప్రజలే మా అధికారులు మీ ఇంటికి వస్తారని చెప్పి గట్టిగా మీరు చెప్పి ఉంటే చాలా బేసిక్గా జరిగేది. టార్గెట్ ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వ అధికారులకి, నిత్యం చేయమనాల్సింది. సో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో యావరేజ్గా మనం ఒక 3000 ఓటర్లు వేసుకున్నా, లేకపోతే 4000 5000గా వేసుకున్నాం పర్లేదు. ఈ 5000 మందిని వేసుకున్నా కూడా 20 మంది ఉన్నారంటే యావరేజ్గా ఈ 10 రోజుల కార్యక్రమంలో రోజుకు ఒక్కొక్కరు ఒక 100 కుటుంబాలని పరిశీలించిన, 100 కుటుంబాల దగ్గరికి పోయినా, ఒక్కొక్క రోజు ఒక 100 కుటుంబాల దగ్గరికి పోయినా కూడా యావరేజ్గా ఈ యొక్క 2000 మంది అంటే సుమారుగా 45 రోజుల్లో పూర్తి అయిపోయేది. పోనీ రోజుకు 100 మంది దగ్గరికి పోయినా కూడా ఈజీ అయిపోయేది. సో ఇట్లా కాకుండా ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది చాలా కొంత సమస్యలు తలెత్తే అవకాశం. ఎందుకంటే గతంలోనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు చేసినప్పుడు నేరుగా ప్రజలే ఉండి చెప్తున్న టైంలోనే ఎంట్రీ టైంలో చాలా అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు వీటిని ఫామ్లను తీసుకొని ఈ ఫాములు ఎక్కడున్నాయో ఇదిలో ఫిల్టర్ చేస్తూ మళ్ళీ ఆన్లైన్ చేయాలంటే పెద్ద సమస్య. ఇప్పుడు ఎక్కడ చేస్తారు ఆన్లైన్ మొత్తం కూడా, మళ్ళీ మండల కేంద్రాల్లో, మండల ఆఫీసులలో లేకపోతే ప్రత్యేకంగా అక్కడ ఆపరేటర్లను ఏర్పాటు చేసి మళ్ళీ ఎంట్రీ చేయాలి. సర్వర్ డౌన్ అంటారు. ఆ ఎంట్రీ అయిపోయేసరికి 1,25,00,000 అప్లికేషన్లు మొత్తం కూడా ఎంట్రీ చేయాలంటే సుమారుగా ఒక నెల రోజుల సమయం అయితే పడుతుంది. యావరేజ్ 20 నుంచి 30 రోజుల సమయం అయితే పడుతుంది. ఎంతమంది పనిచేస్తే ఒక 1000 సంఖ్యలో ఆపరేటర్లు పనిచేస్తే మరి ఎప్పుడు ఫిల్ చేస్తారు, ఎప్పుడు ఫిల్టర్ చేస్తారు? ఈ అప్లికేషన్ ఎంట్రీ వరకు అంత టైం పడుతుంది. మళ్ళీ ఈ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు, ఈ ఫిల్టరింగ్ ఎప్పుడు జరుగుతుంది, పథకాలు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు ఏముంటుందంటే 2 పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్. అదొకటి రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పథకాలు ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఇదేంది చేయూత పథకం ఉంది చూసిరుగా, చేయూత పథకాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కాదు. ఈ చేయూత పథకాన్ని, రైతు బంధు పథకాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. రైతు బంధు పథకం ఆల్రెడీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చేయూత విషయానికి వస్తే చేయూత పథకం కూడా గతంలో కంటే అయితే 4,000 రూపాయలు ఉన్నదో లేకపోతే 3,000 రూపాయలను పెంచిన కాస్త 4,000 చేసే అవకాశం ఉన్నది. వికలాంగులకు 6,000 చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి ఆంక్షలు లేకుండా పాత వారికే ఇస్తే సరిసమానంగా ముట్టిపోతుంది. ఇంకా గృహజ్యోతి పథకం విషయంలో కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి తాత్కాలికంగా ఇచ్చే అవకాశం ఉన్నది. మహాలక్ష్మి పథకంలో చాలా ఫిల్టర్స్ అవసరం ఉంటుంది. వల్ల మహాలక్ష్మి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ చేయూతనైతే ముందస్తుగా ఇచ్చే అవకాశం ఉన్నది. మహాలక్ష్మిలో కూడా కొంత ఏం చేస్తారో కసరత్తు చూడాలి. మరి సంక్రాంతిలోగా మహిళలకు గుడ్ న్యూస్ అనే ఒక వార్త చెప్పబోతుంటూ రాష్ట్ర మంత్రివర్గం చెప్తోంది. కానీ మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారో చూడాలి. ఇక ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలో 16,392 గ్రామ పంచాయతీలు అంటే 16,392 గ్రామ పంచాయతీలు అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి యావరేజ్గా 20 అధికారులు వేసుకున్నా కూడా 20 మంది అధికారులు వేసుకున్నా కూడా సుమారుగా 3 లక్షల మంది అంటే ఓవరాల్గా మనకు అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేవాళ్ళు. ఇక గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే కనుక 710 మున్సిపాలిటీ వార్డులు గ్రామ సభలు నిర్వహించారు. ఇక 10 రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 హామీలకు సంబంధించి 1 కోటి అంటే 5 హామీలు టిక్ చేస్తున్న వాళ్ళ ఎంత సంఖ్య అంటే 1,05,91,636 ఆర్జీలు రాగా ఇతర అభ్యర్థులకు సంబంధించి 19,92,747 మంది ఇతర హామీల కోసం దరఖాస్తు చేసుకున్నారట. ఇక నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు రేవంత్. నిన్న రేవంత్ ట్విట్టర్లో ట్వీట్ చేసిన ట్వీట్ ఏమో చూద్దాం ఒకసారి. నెల రోజుల పరిపాలన విషయంలో మేము చాలా ప్రజల కోరుకున్న విధంగానే చేస్తున్నాం. ప్రజలకు ఆశాజనకంగా ఉన్నాయి మా ఫలితాలన్నీ కూడా, మా పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి.
అన్ని రకాలుగా సుభిక్షంగా మా పరిపాలన కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినట్టు ఒకసారి ట్వీట్ చూద్దాం. ఇక సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రజా ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరవేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చింది. ఇక పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగశీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. ఇక రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. ఇంకా చాలా పనులు కేవలం తాత్కాలికంగా దరఖాస్తుల దాకానే ఉన్నది కథ. ఇప్పుడు దరఖాస్తులు మాత్రమే ముగించినాయి. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దరఖాస్తులలో ఏమో జరిగిపోయింది అనుకోని కాంగ్రెస్ పార్టీ కనుక ఒక అపోహలు పోయి ఉంటే అది తప్పుదారికి దారితీస్తుంది. దరఖాస్తుల వరకే ఆగిపోయింది. ఇంకా దాని పథకాల ప్రవేశం పెట్టడం, పథకాల కొనసాగింపు అనేది చాలా పెద్ద ప్రక్రియ. రైతు భరోసా ఏదైతే ఉందో పడుతుందని మాటకు మాత్రం కాకుండా